వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఆయన గెలవడం కోసం ఎవరినైనా తొక్కేస్తారు, వారి సంకనాకుతారు. ఇప్పుడు చంద్రబాబు గేమ్లో పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అని టీడీపీలో కథలుగా చెప్తున్నారు. జగన్ ని ఓడించడం కోసం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాయి. ఇక జగన్ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళుతుంటే కూటమి మాత్రం ఇంకా మొదటి జాబితా దగ్గరే ఆగిపోయింది. 118 సీట్లలో జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించారు చంద్రబాబు. రెండో జాబితా ఉంది, అందులో మరీ కొన్ని సీట్లు ఉంటాయనుకుంటే అదేం లేదు అంటున్నారు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని చంద్రబాబు టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఇక జనసేన క్యాడర్ మాత్రం 24 సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. పైగా అందులో ఖచ్చితంగా సీటు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కొందరు అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు, ఆయన స్వార్థం చూసుకున్నారు అని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక ఆ పార్టీకి కేటాయించిన 24 సీట్లకు కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు పవన్. మరో 19 స్థానాలకు క్యాండిడేట్స్ ని ఖరారు చేయాలి. కానీ పవన్ మాత్రం ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అసలు ఆయన పోటీ చేసే స్థానంపైనే ఇంకా ఓ క్లారిటీ రాలేదని, ఇక అభ్యర్థులను ఏం ప్రకటిస్తాడని విమర్శలు వస్తున్నాయి. అంతేకాక 19 మంది జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం అయితే సాగుతోంది. ఈ 19 మందిని కూడా చంద్రబాబే సెలెక్ట్ చేశారని, ఆయన చెప్పిన వారికే పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పేరుకు మాత్రమే జనసేన అభ్యర్థులని, కానీ వారు పనిచేసేది చంద్రబాబు కరసన్నలో టీడీపీ కోసం అంటున్నారు. ఆ 19 మంది గురించి బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుందని, బాబు ఆదేశాలు రాలేదు కాబట్టి పవన్ మౌనంగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పవన్ మౌనంపై జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది, ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరి ప్రచారం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇక అభ్యర్థుల ప్రకటన వెలువడగానే అందరూ అంగీకరించరు కదా. అసంతృప్తులను బుజ్జగించి వారి మద్దతు కూడా కలుపుకోవాలి. అటు చూస్తే సమయం దగ్గర పడుతుంది. ఇటు పవన్ ఏమో ఏ మాత్రం స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఈ మౌనానికి అర్థం ఏంటి? కనీసం ఈ 24 మందినైనా గెలిపించుకుందామంటే పవనే అవకాశం ఇవ్వడం లేదు అని జనసేన కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.